హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ వీడియోలో మనమైతే డిఎస్సికి ఏ విధంగా ప్రిపేర్ అయితే మన యొక్క టీచర్ ఉద్యోగాన్ని సాధించగలుగుతాం, ఉద్యోగం సాధించడంలో కీలకమైన అంశాలు ఏంటి, డిఎస్సికి ఏ ఏ విధంగా చదివితే, ఏ బుక్స్ చదివితే మనం మన యొక్క గోల్ని సాధించగలుగుతాం అనే విషయాల్ని ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి, మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. మీకు పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మన యొక్క వాట్సాప్ గ్రూప్ పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. మీకు అదేవిధంగా తొందరలోనే టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రీగా, వాటిని కూడా మీరు రాసుకోవచ్చు. ఇక మనము వీడియోలోకి వెళ్తే, మనం ఉద్యోగం సాధించడంలో కీలకమైన అంశాలు ఏంటి అంటే మన యొక్క అవసరాలే మన యొక్క విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఏ విధంగా అంటే, మనకి ఏదైనా అవసరం ఉంటే ఎంత కష్టమైనా దాన్ని చేయడానికి వెనుకడుగు వేయం, ఇష్టంగా చేస్తాం. మనకు అవసరమైనటువంటి ఏదైనా పనిని ఇష్టంగా చేస్తాం. ఎంత కష్టం ఉన్నా ఇష్టంగా చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. నీకు టీచర్ ఉద్యోగం ఎంత అవసరం అనేది నీ యొక్క ఇంట్లో పరిస్థితులు మీకు తెలుపుతాయి. కాబట్టి మన యొక్క అవసరమే మనం ఒక విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. మనిషి అవసరం ఉన్నదాన్ని ఖచ్చితంగా వదులుకోడు. కాబట్టి మన యొక్క అవసరం టీచర్ జాబ్ కాబట్టి ఎంత కష్టమైనా మీరు ఇష్టంగా మార్చుకొని మీరు ప్రిపరేషన్లో ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ఈ మూడు ఏకమైనప్పుడు మీకు అవసరము, ఇష్టము, కష్టం, ఈ మూడు ఒకే తాటిపైకి వచ్చినప్పుడు మీ యొక్క విజయాన్ని ఎవరు కూడా ఆపలేరు. మీరు ఖచ్చితంగా మీ సెలెక్షన్ లిస్ట్లో మీ యొక్క పేరు ఉంటుంది. మరి ఏ విధంగా చదవాలి? మీ యొక్క అవసరమే చెప్తుంది ఏ విధంగా చదివితే నేను జాబ్ సాధించగలుగుతాను. మీ యొక్క ఇష్టమే చెప్తుంది నేను ఎన్ని గంటలు చదవాలి, ఎప్పుడు చదవాలి, ఏ టైంలో ఏది చదవాలనేది. మీ యొక్క కష్టం అప్పుడు తెలుస్తుంది. మీ ఇష్టంతో కష్టపడి మీ యొక్క ఉద్యోగాన్ని సాధిస్తారు ఖచ్చితంగా. చూసుకున్నట్లయితే మన ఇంట్లో పరిస్థితులు కూడా, కష్టాలు కూడా ఉంటాయి. వాటన్నిటిని ఒకే జాబ్ తోటి మనం దూరం చేసుకోగలుగుతాం. సో ఇక్కడ డిఎస్సికి ఎలా చదివితే మన యొక్క లక్ష్యాన్ని చేరుకుంటాం, డిఎస్సికి ఏ బుక్స్ చదవాలి? ఇక్కడ చూసుకున్నట్లయితే డైలీ ఒక 10 గంటలు చదవండి. మీకు ఏ సమయంలో ఏ బుక్స్ చదవాలి, ఏ సబ్జెక్ట్స్ చదవాలి అనే విషయాన్ని మీకు ఎలా అంటే ఈజీగా ఉంటే ఆ విధంగా ప్లాన్ చేసుకొని డైలీ ఒక 10 అవర్స్ చదవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా 10 అవర్స్ చదవాల్సిందే. 100 డేస్ ప్లాన్ వేసుకోండి. దాదాపుగా ఇప్పటికే టైం అయితే అనౌన్స్మెంట్ చేయలేదు, డేట్ అనౌన్స్మెంట్. దాదాపుగా 100 నుండి 120, 150 డేస్ ఉండొచ్చు. ఆ టైంలో మీ యొక్క సిలబస్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే సిలబస్ ఎక్కువగా ఉంది, టైం కూడా ఉంది. సిలబస్ ఆ టైంకి సరిపోతుంది. డైలీ 10 గంటలు చదవండి. మీకు ఏ విధంగా చదవాలనిపిస్తే ఆ విధంగా ప్లాన్ చేసుకొని మీ యొక్క ప్లాన్లో ఏది బెటర్గా అనిపిస్తే దాన్ని పెట్టుకొని మీరు చదవండి. నా ప్రిపరేషన్ ప్లాన్ ఇంకొకరి ప్రిపరేషన్ ప్లాన్ని ఫాలో కావాల్సిన అవసరం లేదు. మీకు ఎట్లా అనిపిస్తే అట్లా చదవండి. డైలీ రివిజన్ అయితే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను సబ్జెక్ట్ ఈరోజు ఒక 2-3 సబ్జెక్ట్స్ చదివాను అనుకోండి. రేపు మార్నింగ్ మళ్ళీ ఆ సబ్జెక్ట్ మళ్ళీ రివిజన్ కావాలి. ఆ లెసన్స్ ఏవైతే ఉన్నాయో, మీరు చదివిన లెసన్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవి రివిజన్ కావాలి. నెక్స్ట్ డే రివిజన్ చేసి మరి కొత్తవి చదవాల్సి ఉంటుంది. రివిజన్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్లో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి డిఎస్సికి ఏ బుక్స్ చదవాలి? అందరు చెప్పేసి ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్సే చదవాలి. టెక్స్ట్ బుక్స్ చదవాలి. టెక్స్ట్ బుక్స్ చదివితేనే నువ్వు ఎక్కువ స్కోర్ చేయగలుగుతావు. టెక్స్ట్ బుక్స్లో చదివితే మనం క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతాం. ఎందుకంటే డిఎస్సి వాళ్ళు ఈ ఎస్సీఆర్టీ బుక్స్ నుండే క్వశ్చన్స్ తయారు చేస్తారు. డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ, ఎస్సీఆర్టీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్, ఎస్సీఆర్టీలో ఉన్నటువంటి టీచర్సే క్వశ్చన్ పేపర్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్స్ని ముందు పెట్టుకొని చదివే ప్రయత్నం చేయండి. టెక్స్ట్ బుక్స్ లేకుంటే టెక్స్ట్ బుక్లో నుండి నోట్స్, చాలామంది మెటీరియల్స్ రాస్తూ ఉన్నారు. ఏదైనా ఒక మెటీరియల్ తీసుకొని చదవండి. ఏదైనా ఒకటే సిరీస్ మెటీరియల్ తీసుకొని 4-5 సిరీస్లు తీసుకొని చదవకండి. టెక్స్ట్ బుక్స్ చదువుతూ నోట్స్ రాసుకుంటే దాన్ని మించిన మెటీరియల్ మార్కెట్లో ఏదీ లేదు. ఖచ్చితంగా మీకు జాబ్ కూడా వస్తుంది. చాలామంది జాబ్ సాధించిన వారు వాళ్ళ సొంతంగా నోట్స్ ఖచ్చితంగా రాసుకొని ఉంటారు. మేము కూడా అప్పుడు ప్రిపరేషన్లో నోట్స్ రాసుకున్నాం. 2018లో ఎగ్జామ్ అయింది కదా, మేము 17లో
దానికి సంబంధం అంటే టెక్స్ట్ బుక్స్ చూసుకుంటా నోట్స్ రాసుకున్నాం, దానికి మించిన మెటీరియల్ ఏది ఉండదు. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి? హెవీ సిలబస్ కదా, రివిజన్ చేయాల్సిందే. కొందరికి తొందరగా గుర్తుంటుంది, కొందరికి లేట్ గుర్తుండొచ్చు. కానీ సబ్జెక్ట్ మీద గ్రిప్ పెంచుకుంటే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎంత రివిజన్ చేస్తే మీరు అంత బెనిఫిట్ పొందుతారు. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో, టీచర్ ఉద్యోగంలో కూడా రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కువసార్లు చదవడం ద్వారా మనము ఎగ్జామ్లో క్వశ్చన్ని ఐడెంటిఫై చేయడం, గుర్తు పెట్టుకోవడం కాదు, గుర్తు పట్టుకోవాలి. ఆ నాలుగిట్లో కరెక్ట్ అయిన దాన్ని గుర్తు పట్టుకోవాలి కదా. సో ఎక్కువ టైం రివిజన్ చేస్తే గుర్తుపట్టగలుగుతాం. కాబట్టి ఎక్కువ టైం రివిజన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ని ఎంచుకోగలుగుతారు. ఎప్పుడు? మోర్ టైం రివిజన్ అయినప్పుడు. నోట్స్ సొంతగా రాసుకోవాలని చెప్తున్నాను కదా, నోట్స్ ఖచ్చితంగా సొంతంగానే రాసుకుంటే దాన్ని మించిన ఉత్తమమైన మెటీరియల్ ఏది ఉండదు. ఏ ఆథర్ రాసినా, ఎవరు రాసినా అది వేస్ట్. మీ సొంత మీ హ్యాండ్ రైటింగ్తో రాసుకున్న నోట్స్ చాలా బెటర్. ఇక్కడ ఇవి అన్నిటితో పాటు మీ యొక్క ఆశయం, మీ యొక్క తపన కావాలి ఖచ్చితంగా అనేది మీ యొక్క మనసులో దృఢంగా ఉంటే మీ యొక్క విజయాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్లో ఫోకస్గా చదవండి, కాన్సెప్ట్ నేర్చుకోండి, సబ్జెక్ట్ని నేర్చుకోండి. టెక్స్ట్ బుక్స్ చదివి మీ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్ చదువుతున్నామంటే ఆ సబ్జెక్ట్, ఆ లెసన్ ఏదైతే ఉందో దాని మీద మీకు పూర్తి గ్రిప్ రావాలి. గ్రిప్ రావడానికి ఏమేమో అవసరం, మీకు ఏం డౌట్స్ ఉన్నాయో క్లారిఫై చేసుకోండి. ఆన్లైన్లో మనకు అన్ని రకాలుగా దొరుకుతాయి. ఈ టైంలో కోచింగ్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఏదైతే వీక్ ఉందో ఆ సబ్జెక్ట్ మీరు ఆన్లైన్లో యాప్లో తీసుకోవచ్చు. ఇక టెట్లో తక్కువ స్కోర్ ఉన్న అభ్యర్థులు ఏ విధంగా భయపడాల్సిన అవసరం లేదు. తక్కువ స్కోర్ ఉన్న 80 ఉన్న 90 ఉన్న క్వాలిఫై ఉన్న అభ్యర్థులు కూడా జాబ్స్ సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. టెట్లో 120 వచ్చి టెట్లో 90 వచ్చిన అభ్యర్థులు 2017 డిఎస్సిలో టీఆర్టీలో జాబ్ సంపాదించారు. 120 110 వచ్చిన వాళ్ళు జాబ్ మిస్ అయింది, 90 మార్కులు వచ్చిన వాళ్ళకు జాబ్ రావడం జరిగింది. అంటే టెట్కి డిఎస్సికి డిఫరెంట్ ఉంటుంది. టెట్లో 7.5 వస్తే ఒక హాఫ్ మార్క్, 1 మార్క్ కలుస్తుంది. కానీ డిఎస్సిలో ఒక 2 బిట్లు చేస్తే 1 మార్క్ వస్తుంది. సో మీరు కొద్దిగా ఎక్కువ స్కోర్ చేయగలిగితే డిఎస్సిలో ఈజీగా మీరు గెట్ ఆన్ కాగలుగుతారు. కాబట్టి అయిపోయిన దాని గురించి ఆలోచించకండి. ఒక టెట్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఒకవేళ టెట్ నోటిఫికేషన్ వస్తే మళ్ళీ రాయండి, పెంచుకునే చూడండి. అవి కూడా చాలా, ఆ మార్క్స్ కూడా చాలా కీలకమే. ఆ టైంలో 1 మార్క్ పెరిగిన బెనిఫిటే మనకు. కాబట్టి మళ్ళీ టెట్ ఉంటే టెట్ రాసుకొని పెంచుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీరైతే భయపడకండి. ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ తీసుకోండి ఉంటే, లేకుంటే ఏదైనా మెటీరియల్స్ తీసుకొని చదవండి. కానీ ప్రిపరేషన్ మాత్రం కాన్సన్ట్రేట్గా చదవండి. మీ యొక్క చదివేటప్పుడు మీ యొక్క కాన్సన్ట్రేట్ మొత్తం ఆ టెక్స్ట్ బుక్స్ మీదనే ఉండాలి. అంత కాన్సన్ట్రేట్గా చదివితే మన మైండ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేయడం ద్వారా ఆ సబ్జెక్ట్ మన గ్రిప్ వస్తే క్వశ్చన్ ఏ విధంగా ఇస్తే ఏముంది, మనం ఆన్సర్ చేయగలుగుతాం. డిఎస్సికి సంబంధించిన క్వశ్చన్స్ మీరు చేయగలుగుతారు చదివినప్పుడు. మోర్ టైం రివిజన్ చేసినప్పుడు మనం ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం. కాబట్టి పేపర్స్ అనేవి టఫే ఉంటాయి. ఎందుకంటే కాంపిటీషన్ ఎంత హెవీగా ఉంటే క్వశ్చన్ పేపర్ అనేది అంత టఫ్గా తయారు చేయడం అయితే జరుగుతుంది. మళ్ళీ టెక్స్ట్ బుక్ నుండే వస్తాయి. టెక్స్ట్ బుక్స్ బయటికి వెళ్ళి క్వశ్చన్ వస్తే మనకు ఖచ్చితంగా స్కోర్ అనేది కలపడం జరుగుతుంది. దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీ యొక్క ఇంట్లో కష్టాలని, మీ యొక్క తల్లిదండ్రుల యొక్క కష్టాలని దూరం చేయాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా 100% చదువుతారు. లేదు, అవసరం లేదు అనుకుంటే మీరు ఉద్యోగం సాధించలేరు. కాబట్టి మన యొక్క పేరెంట్స్ యొక్క కష్టాలని దూరం చేయాలి, మన పేరెంట్స్ యొక్క పేరుని నిలబెట్టాలి అనుకుంటే, మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలంటే ఇది ఒక చక్కటి అవకాశం మీకు. కాబట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. మీకు ఎలాంటి గైడెన్స్ కావాలన్నా, మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మా జాఫర్ ఎడ్యుకేషన్ తరఫున ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేస్తాను. తొందరలోనే స్టేట్ టాపర్ తోటి మీకు స్టేట్ ర్యాంకర్ ఉన్నారు, స్టేట్ ర్యాంకర్ తోటి ఒక 2-3 డేస్లో ఇంటర్వ్యూ ప్లాన్ చేశాను. అతను మా యొక్క మిత్రుడే. లాస్ట్ ఇయర్ 2017 18 టీఆర్టీలో 70+ స్కోర్ చేయడం జరిగింది. నాన్ లోకల్లో జాబ్ కూడా సంపాదించడం జరిగింది. సో అతని యొక్క ప్రిపరేషన్ ప్లాన్ని, అతని యొక్క టిప్స్ని, అతను చదివిన విధానం గురించి మనం ఖచ్చితంగా ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. మీకు తొందరలోనే నేను ముందుంటాను. ఆ ఫ్రెండ్ తోటి నేను ఖచ్చితంగా ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా అందించే ప్రయత్నం చేస్తాను.
టెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనకు మార్చి 4 తర్వాతనే తెలుస్తుంది. మార్చి 4కి మనకు అన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. థ్యాంక్ యూ. మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ని మాకు అందించండి. ఖచ్చితంగా మీకు ఇంకో ఎక్కువ వీడియోస్ క్లాసెస్ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్.